జీవితం చాలా విచిత్రమైంది కదా! మనం పుట్టడానికి 9 నెలలు టైం ఇచ్చిన జీవితం, చచ్చిపోవడానికి 9 నిమిషాలు కూడా ఇవ్వదు. అమ్మ 9 నెలలు ఎంతో వ్యయప్రయాసలు కోర్చి, పురిటి నొప్పులు భరించి, చావును కూడా ఎదిరించి మనల్ని భూమి మీదకి తీసుకొస్తే, మనం చిన్న చిన్న బాధల్ని, చిన్న చిన్న కష్టాలను కూడా తట్టుకోలేక అనవసరంగా చచ్చిపోతున్నాం. ఆత్మహత్య ఒకటే పరిష్కారం అనుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మనకే వచ్చినాయి అనుకుంటున్నాం. భూతద్దంలోంచి వాటిని చూస్తున్నాం. దాని నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోవట్లే మనం. మనం చచ్చిపోవాలి. మనం చచ్చిపోవడం ఒక్కటే మన సమస్యకు పరిష్కారం అని ఫీల్ అవుతున్నాం. ఒకసారి వీడియోలో ఉన్న మనుషులను చూడండి. వాళ్ళ అవయవాలు ఎంత దారుణంగా ఉన్నాయో, వాళ్ళు బ్రతికే పరిస్థితులు ఇంకా అంతకంటే దారుణంగా ఉంటాయి. వాళ్ళకున్న ఆత్మస్థైర్యం మనకెందుకు లేదు? దేవుడు మనకి అన్ని అవయవాలు చక్కగా ఇచ్చి, తెలివితేటలను ఇచ్చి, ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఈ భూమి మీద పంపిస్తే, నీకు చిన్న చిన్న కష్టాలు వచ్చినాయి అని చెప్పి చచ్చిపోతావా? నీకేంటి బ్రదర్, నువ్వు ఎన్నైనా కొటేషన్స్ చెప్తావు, ఇక్కడ అనుభవిస్తుంది మేం కదా అని అంటారా? మనం గుప్పిట మూసినంతసేపు మన చేతిలో ఏముందో ఎవరికీ తెలియదు. అలాగే మన కష్టాలను కూడా బయటోడికి చెప్పుకొని బలహీనతలను బయటేసుకుంటే మన వైపు జాలిగా చూస్తారు తప్పితే ఎవరో మనకు చేయందిచ్చి పైకి రావడానికి సహాయం చేయరు. ఉంటారు ఎవరో బెస్ట్ అనిపించే వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు మనకి ఏదో ఒక దారి చూపిస్తారు. కానీ మనం వాళ్ళకి చెప్పం. అదే మనం చేసే తప్పు. బ్రతకటానికి మార్గాలను అన్వేషించాలి, చచ్చిపోవడానికి అయితే కాదు. పగల తర్వాత రాత్రి, మళ్ళీ రాత్రి తర్వాత మళ్ళీ పగలు. జీవితం ఎంతో విలువైంది అని ప్రకృతి మనకి చాలాసార్లు హింట్ ఇస్తానే ఉంటుంది. అరే ఏది శాశ్వతం కాదు, నీ కష్టాలు కూడా అలాగే శాశ్వతం కాదు, ఖచ్చితంగా పోతాయి. అమావాస్య పున్నమి, ఎండాకాలం, శీతాకాలం, వానాకాలం, ఇన్ని మారుతున్నప్పుడు మన లైఫ్ ఎందుకు మారదని అనుకోరు మీరు? ఖచ్చితంగా మారిద్ది. కానీ మారిన దాకా మనం ఉండగలగాలి. అదే లైఫ్ అంటే. చచ్చిపోతే లైఫ్ అలా అయిపోయిద్ది. చాలా ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, ఈ వీడియోలో చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎంత ధైర్యంగా ఉన్నారు. చనిపోతే ఏమొస్తుంది? మనకిష్టమైన వాళ్ళని, మనల్ని నమ్మిన వాళ్ళని, మన చుట్టూ ఉన్న ఆప్తులందరినీ వదిలేసి వెళ్ళిపోతే కొన్నాళ్ళు బాధపడతారు, తర్వాత మర్చిపోతారు. కానీ నువ్వే ప్రాణంగా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైఫ్ అంతా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అమ్మిచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని ఆత్మహత్య చేసుకొని అంతం లేకుండా ముగిస్తే అంతకంటే దారుణం ఇంకొకటి లేదు మిత్రమా. ఆలోచించండి.